కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. 5 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రతి బహిరంగ సభలో కూడా ప్రజలకు తాను ఏం చేయబోయేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధికార విపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఆచరణకు సాధ్యమవుతాయి, జనసేన పార్టీ హామీలు ఏ విధంగా ఉన్నాయన్నది ప్రజలకు దగ్గరుండి మరీ వివరిస్తున్నారు. మొత్తం ఈ రోజు కనుక చూస్తే ముందుగా నూజివీడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్న వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో ఇక్కడ వీర మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి? పూర్తి అవుతున్నాయండి. నూజివీడు వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా హృదయపూర్వక పుష్పాంజలి సమర్పిస్తున్నామండి. ఆయన కోసం మేము అందరం వేలాది కళ్ళతో లక్షలాది జనం ఎదురు చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు రావాలని ఆయన ఇక్కడ మీటింగ్ ఎప్పటి నుంచో మేము పార్టీ పెట్టిన కాడి నుంచి నూజివీడు ఎప్పుడు వస్తారని లక్షలాది జనం ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో ఇవాళ వస్తున్నారు. అందరూ ఎండని లెక్క చేయట్లేదండి. ఇవాళ జనం అందరూ చాలా మంది వచ్చారు. ఇంకా ఒక గంటలో సార్ వస్తారని చెప్పారండి. అందరూ కూడా లక్షలాది జనం తరలి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టోల్ని, రైతులకు ఇచ్చిన హామీల్ని, మహిళలకు ఇచ్చిన భరోసాని అందరూ కూడా చాలా గొప్పగా అందరూ తీసుకుంటున్నారు. ఆ బాధ్యతను ప్రతి జన సైనికుడు కూడా ఎంతో బాధ్యత తీసుకుని ఇక్కడ అందరూ పనిచేయడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారండి. ఆయనకు హృదయపూర్వక పుష్పాంజలి మేము సమర్పిస్తున్నాం. నూజివీడు జన సైనికులు అందరూ సమర్పిస్తున్నాం. అలాగే మన బసవ భాస్కర్ రావు గారు, మన ముఖ్యమంత్రి బసవ భాస్కర్ రావు గారు మనకి ఎంపీగా మనం పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అవకాశం ఇచ్చారండి. అది కూడా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకోవాలి. అలాగే మన ఏలూరు పార్లమెంటు పెండవాడి పుల్లారావు గారు కూడా వస్తున్నారండి. ఆయనకు కూడా చాలా మేము శుభాకాంక్షలు చెప్పుకోవాలండి. అందరూ సమిష్టి వల్లనే మనం ఇక్కడ ఇంత భారీగా విజయాన్ని మనం చేకూర్చడానికి, ఈ సభని మనం విజయవంతం చేయడానికి అందరం కూడా చాలా ఎదురు చూస్తున్నామండి. గొప్పగా మేము చూస్తాం, స్వాగతం పలుకుతామండి. ఆయన స్వాగతం పలుకుతాము. ఈ సభని విజయం చేయాలని, విజయం చేకూర్చాలని మేమందరూ ఎదురు చూస్తున్నామండి. జై జనసేన, జై జనసేన. మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామండి. వీధి వాడవాడ గుమ్మానికి కూడా తీసుకెళ్తున్నాము. గాజు గుర్తు బాగా ఇదిలోకి వస్తుంది. అందరూ కూడా మనకి కావాలి, గాజు గ్లాసు గుర్తుకు వేయాలి అని చెప్పేసి చెప్తున్నామండి. అందరూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. బాగా ఇదిగా ఉంది. తప్పకుండా గాజు గ్లాసు గుర్తు గెలుస్తుంది, విజయం సాధిస్తుంది, తప్పకుండా సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవుతారు. బసవ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, సీఎం చేస్తాము. నూజివీడుని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా కూడా ఇస్తామండి. జై జనసేన. ఇక్కడ మరికొంతమంది వీర మహిళలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది నూజివీడేనండి. నేను నూజివీడు నియోజకవర్గం తేజ్ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ చూస్తుంటే అసలు ఒళ్ళు పులకరించిపోతుందండి. ఈ క్రౌడ్ని కానీ జనాన్ని కానీ చూస్తూ ఉంటే. కళ్యాణ్ గారికి మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఆయన్ని సీఎం చేస్తాం. బసవ భాస్కర్ రావు గారికి ఎమ్మెల్యే అండి, పత్తిపాటి పుల్లారావు గారు ఆయన ఎంపీ అండి. గాజు గ్లాస్ గుర్తు ఓటేయండి, జనసేనాన్ని గెలిపించండి. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలో మీకు నచ్చిన 2 అంశాలు? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో మహిళలకు 33% రిజర్వేషన్ అనేది, అలాగే మహిళలు ఏ నిత్యావసరాల్లో ఉపయోగపడే మన రేషన్ గురించి కానీ, గ్యాస్ గురించి కానీ ప్రతి ఒక్క సమస్యను ఆయన దృష్టిలో పెట్టుకొని మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. అలాగే రైతులకు భరోసాగా ఉంటామని చెప్పి, మైనారిటీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మన కాస్ట్ బేస్ మీద వాళ్ళకి సమాన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మేనిఫెస్టోలు పొందుపరిచారు. ఎస్సీ వర్గీకరణ, అలాగే మన ముస్లిమ్స్ సచార్ కమిటీని అమలుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే ఆయన హామీలో పొందుపరిచిన విషయాలైతే ఆయన సక్సెస్ఫుల్గా నెరవేరుస్తామని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు వెంట మేమందరం వేరే మహిళలను వెన్నుండి మేము నడిపిస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నామండి. అలాగే మన గాజు గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో నూజివీడులోని ప్రతి ఇంటికి, ప్రతి గుమ్మానికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మేనిఫెస్టోని వివరించి చెప్పడం జరిగింది. మన ఏలూరు పార్లమెంటు ఎంపీ గారు పెంట పుల్లయ్య గారు, అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బసవ భాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మన బహిరంగ సభ నిర్వహిస్తున్నారండి. ఈ సభకు మార్నింగ్ నుంచి వర్క్ చేసే వాళ్ళు బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. ఈ సభను నిర్విఘ్నంగా ముగిస్తామని చెప్పి మేము అనుకుంటున్నామండి. కళ్యాణ్ గారు బయలుదేరే సమయానికి ఆయన ఫ్యాన్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆయన్ని బాగా యాక్సెప్ట్ చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోపవరం. ఎలా ఉంది మీ ఊర్లో జనసేన పార్టీకి? బాగుంది, రెస్పాన్స్ బాగుంది. గాజు గ్లాస్ గుర్తుపట్ల ఎట్లాంటి స్పందన వస్తుంది?
బాగుందండి ప్రస్తుతానికి. ఈ రెండు తెలుగుదేశం ఏంటి వైఎస్ఆర్ ఏంటి దీంతో పాటు సమానంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు మనం చూసాం కాబట్టి ఈసారి మనం పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం అవకాశం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే మరీ ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు వస్తున్నారు. అవునండి. ఏం కోరుకుంటున్నారు? ఇంకా అంటే పవన్ కళ్యాణ్లో ఒక్కొక్క మహిళ అన్నం చూసుకుంటుంది, పెద్దవాళ్ళేమో కొడుకుని చూసుకుంటున్నారు. ఈ రకంగా మీరు పవన్ కళ్యాణ్లో ఏం చూసుకుంటున్నారు? మిగిలిన విద్యార్థులకు సంబంధించి కూడా ఉచితంగా ఉచిత విద్య, వైద్యం అన్నీ అందిస్తా అన్నారు కుల మతాలకు అతీతంగా. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన దీంట్లో ఒక రేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఒక సాధారణ మహిళకి మెయిన్ కావాల్సింది ఇంట్లోకి మనీ ఉంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు కొనుక్కుంటారు. సో నేనంటే అదొకటి నచ్చింది. ఎడ్యుకేషన్ పరంగా మనకి చిన్నప్పటి నుంచి కూడాను పీజీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని అన్నారు. అది వచ్చినా సరే ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే స్టడీస్ బట్టి ఈరోజు మనకి చాలా ఎక్కువ అవుతుంది కదా, ఎక్స్పెన్సివ్ చాలా అవుతుంది. అది వచ్చిందంటే మాత్రం అదే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అమ్మ మీరు చెప్పండి. అంటే ఇప్పటికే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల గురించి ప్రజల గురించి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మనం వస్తే ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఎవరు మీరందరూ ఎందుకు తిరుగుతున్నారు అన్నారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారా అమ్మో సీఎం అయిపోతారేమో అని ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా గదగద వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు అంత గొప్పగా ఉన్నాయండి. రైతులకు కూడా అంత ఇదిగా అందరూ మంచిగా స్వీకరించారు. మహిళలకు కూడా అంతగా మంచి రెస్పాన్స్ ఇచ్చారని చెప్పి అది కూడా ఆదరించారు. అలాగే వృద్ధుల ఆశ్రమాలు కానించి వృద్ధులకి సేవా కార్యక్రమాలు వాళ్ళకి పెన్షన్ కానించి మహిళలకు 2500 3500 మేనిఫెస్టోలో ఇచ్చారండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరూ కూడా ఇవాళ గొప్పగా వచ్చారు. అసలు ఏ పార్టీ కూడా ఎవరికైనా గ్రామాలు వెళ్ళినా గాజు గ్లాస్ గుర్తే అని చెప్తున్నారు. ఇవాళ గాజు గ్లాస్ గుర్తుకు వేయడానికి చాలా మంది లక్షలాది జనం సిద్ధంగా ఉన్నారండి. మనకు అలాగే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి కూడా అంతే విధంగా సిద్ధంగా ఉన్నారు. అసలు ఇంకా సమస్య లేదండి. ఆయనకి మేము న్యూజివేడ్ తరఫున మేము ఖచ్చితంగా న్యూజివేడ్ స్థానికులం కూడా చుట్టుపక్కల ఎక్కడికైనా మొత్తం అందరూ గెలిపించుకుంటాము. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. అలాగే మేము లోకల్ అభ్యర్థిని మేము బసవ భాస్కరరావు గారిని కూడా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామండి. పెంటపాటి పుల్లారావు గారు ఎంపీగా కూడా ఆయన్ని కూడా మేము గెలిపించుకుంటాం మేము సిద్ధంగా ఉన్నామండి. ఆయన కూడా చాలా మాకు అండగా భరోసాగా ఇచ్చారు. మా న్యూజివేడ్ ప్రజలందరూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకోవాలి. మేము ఇంతమంది ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఎంపీ గారు పెంటపాటి పుల్లారావు గారు ఇచ్చిన సహాయ సహకారాలు మాకు చాలా అందించారండి. అందుగురించి ఇంత గొప్పగా మేము విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేస్తామండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయించుతామండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తాము. మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము. ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన. మొత్తంగా ఇక్కడున్న వీర మహిళలు, జన సైనికులు అంతా చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ని సీఎంని చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ వస్తేనే మా సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఇక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్కి కానుకగా ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఈసారి రాజకీయాల్లో జనసేన తన ప్రతాపాన్ని చూపిస్తుంది, తన ప్రభావాన్ని చాటుకుంటుంది అన్నట్టుగా ఇక్కడున్న వీర మహిళలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. For more updates, please subscribe 99 TV Telugu.